హాయ్ అండి. ఈరోజు నా కుకింగ్ బ్లాగ్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమేమి వంటలు చేశాననేది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఈరోజు వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. రెగ్యులర్గా చేసే వంటల్లోనే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే టేస్టీ రెసిపీస్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు అయితే చిన్న టిప్స్తో నేనైతే ఎలా వంట చేస్తాననేది మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా కందిపప్పునైతే వాష్ చేసేసుకొని ట్యాప్ వాటర్లో వాష్ చేసేసుకొని తర్వాత డ్రింకింగ్ వాటర్ పోసేసుకొని ఒక 1 అవర్ పాటు 1 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకున్నాను. అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చిన్న టీ స్పూన్ అండి. దీంతో 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తే ఒక టేబుల్ స్పూన్ అవుతుంది. ఈరోజు అయితే మెంతికూర టమాటో పప్పు చేస్తున్నాను లంచ్ కోసము. దానికోసం అని చెప్పేసి కారం యాడ్ చేసుకున్నాను. పప్పులోకి పచ్చిమిర్చి కంటే కూడా కారం యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాను, కడిగి వాష్ చేసి పెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఇందులోకి ఈ మెంతికూర అనమాట. దీన్ని మరీ పెద్ద కట్ట కాకుండా అందులో హాఫ్ అయితే తీసుకున్నాను. దీన్ని సాల్ట్ ఇంకా వాటర్ పోసేసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకు పప్పులోకి మరీ చేదుగా రాకుండా, కొంచెం కసం వాసన అంటారు కదా, అలా రాకుండా పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. దానికోసం ఈ చిన్నపాటి టిప్ అనమాట. ఇలాగ వాష్ చేసుకొని మనము పూర్తిగా వాటర్ని పడేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని వాష్ చేసుకోవడం వల్ల ఇలా అవుతుందండి ఈ మెంతికూర. దీన్ని ఇప్పుడు బాగా ఇలా చేతితోనే పిండేసుకొని గట్టిగా పప్పులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మరి ఎక్కువ పెద్ద కట్ట ఏం తీసుకోలేదులేండి, ఒక హాఫ్ కట్ట వరకు చిన్నపాటి కట్ట. మరి ఎక్కువ మెంతికూరని వాడినా కొంచెం చేదుగా ఉంటుంది పప్పు, అందుకోసం అని చెప్పి ఇలాగా గ్రీన్ కలర్లో వాటర్ వచ్చేస్తాయి. తర్వాత ఇలా మెంతికూర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను. వీటి కోసం సన్నగా కట్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి హాఫ్కి కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని. ఇలాగా ఈ కూరగాయలన్నిటిని ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత పప్పులోకి ఇప్పుడు విజిల్ కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసుకొని నేనైతే మరీ మెత్తగా ఉడికిచ్చేయకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టుగానే ఉడికిస్తాను అనమాట పప్పుని. దానికోసం అని చెప్పేసి ఒక 3 విజిల్స్ వరకు, 2 నుంచి 3 విజిల్స్ వరకు అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1 or 2 విజిల్స్ ఎక్కువగా పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఫ్రై కోసం అని చెప్పేసి కొంచెం మటన్ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా సిమ్లో పెట్టేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుంటాను. పక్కన కుక్కర్లో రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పు తాలింపు కోసం అని చెప్పేసి ఈ చిన్నపాటి బాండీని స్టవ్ మీద పెట్టేసుకున్నాను కొంచెం వేడవ్వడం కోసము. ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా వంట చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తాలింపు కోసం. నెక్స్ట్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు దినుసుల్లో మీకు ఇష్టమైతే శనగపప్పు ఇంకా మినపప్పును యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచేసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపులోకి నేను కరివేపాకు అయితే యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ మెంతికూర పప్పులో మెంతికూర స్మెల్ అనేది కొంచెం రాకుండా కరివేపాకు స్మెల్ డామినేట్ చేసేస్తుంది అనమాట. అందుకనేసి నేను ఎప్పుడు కూడా మెంతికూర పప్పు చేసేటప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేయను. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు తాలింపులోకి. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే బాగా మెత్తగా చేసేసుకోవచ్చు, మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇలా పలుగ్గా ఉంచుకున్నా సరిపోతుంది. తాలింపు వేగిన తర్వాత ఈ పప్పునైతే తాలింపులోకి యాడ్ చేసుకుంటున్నాను. మరీ పూర్తిగా మెంతికూర కాకుండా, మరీ పూర్తిగా టమాటో కాకుండా అది సగం ఇది సగం వేసుకోవడం వల్ల ఇలాగా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరీ ఎక్కువగా ఆకుకూర ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా కూడా చేసుకోవచ్చు. మెంతికూర కొంచెం పప్పుకి చేదునిస్తుంది కాబట్టి కొంచెం పులుపు వస్తువులు ఎక్కువగా వాడుకుంటే ఆ చేదు తగ్గి పప్పు అనేది కమ్మగా ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం టమోటా, చింతపండుని ఎక్కువగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్తో టమోటా మెంతికూర పప్పు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేసుకుంటే సాంబార్లు, కూరలు అలా చేయడానికి టైం లేనప్పుడు ఈజీగా ఇలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట.
ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఇంట్లో చేసిన లంచ్ రెసిపీస్ రైస్, మెంతి టమోటా పప్పు, మటన్ ఫ్రై. మీ ఇంట్లో ఈరోజు లంచ్ రెసిపీస్ ఏమేమి రెడీ చేశారనేది కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.